వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన జాబ్ మేళాలో తొక్కిసలాట జరిగింది. వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గరలోని ఎంకే నాయుడు హోటల్లో ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు నిరుద్యోగ యువత భారీగా తరలి రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. మంత్రి రాక కోసం కార్యక్రమాన్ని కొంత సమయం వేచి ఉంటారు. అలాగే ప్రారంభం కార్యక్రమం మంత్రులు ప్రసంగించి వెళ్లే వరకు నిలిపివేయడంతో ఈ క్రమంలో భారీగా చేరుకున్న నిరుద్యోగ యువతకు ముందు వెళ్లే ప్రయత్నం చేశారు. దాంతో హోటల్ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన భారీ అద్దాలు పగిలిపోవడంతో ముగ్గురు యువతులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన పోలీసులు క్షతగాత్రులను ఎంజీఎం హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు. కాగా ఇరుకుగా ఉన్న హోటల్లో భారీ కార్యక్రమాన్ని నిర్వహించడంపై పలువురు నగర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. వరంగల్లో మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఆ జాబ్ మేళాలో చిన్న మామూలుగా ఉన్నటువంటి హోటల్లో ఫంక్షన్ నిర్వహించడంతో ఒక్కసారిగా నిరుద్యోగులు ఒక్కసారిగా వేలాది మంది రావడంతో తొక్కిసలాట జరిగింది. ఆ నేపథ్యంలోనే ఉన్నటువంటి అద్దాలు ఇవన్నీ కూడా ధ్వంసం కావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ కానీ హోంగార్డ్స్ కానీ వారిని ఎంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినా, ఎంత ఆపే ప్రయత్నం చేసినా అది సాధ్యం కాకపోవడంతో ఒక్కసారిగా వేలాది మంది పబ్లిక్ రావడంతో యువతి యువకులు రావడంతో పెద్ద మొత్తంలో తోపులాట జరిగింది. ఆ తోపులాటలో మహిళలు కొంతమంది గాయాలు కూడా అయిన పరిస్థితుంది. వారందరినీ చికిత్స కోసం ఎంజీఎం హాస్పిటల్ తరలించారు. అక్కడైతే చికిత్స కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే ఓకే, ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు చెప్తున్నారు డాక్టర్లు అయితే. ఎందుకంటే ఇప్పటికే వరంగల్ నగరం అంత పెద్ద నగరాలలో చిన్నపాటి హోటల్ పెట్టడంతో ఆ పెద్ద మొత్తంలో వేలాది మంది నిరుద్యోగ యువతి యువకులు జాబ్ మేళ కోసం జాబ్ వస్తున్న ఒక ఆలోచనతో ఎంతో సుదూర ప్రాంతాల నుంచి రావడం జరిగింది. అయితే ఇలాంటిది చూసుకున్నట్టు పెట్టే ముందే పెద్ద విశాలమైనటువంటి ప్లేస్లు పెడితే ఇలాంటి ఇబ్బంది ఉండదు కదా అని చెప్పేసి ఇప్పటికే నగర ప్రజలు కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలోనే మంత్రి స్థాయిలో కనీసం ఒక ముందస్తు చర్యలు తీసుకోకుండా ఎలాంటి భద్రత లేకుండా అక్కడ పెట్టడంతో ఒక్కసారిగా మహిళలు తోపులాట జరగడంతో ప్రమాదం చోటు చేసుకుందని చెప్తున్న పరిస్థితి అయితే వారంతా చికిత్స ఎంజీఎంలో చికిత్స కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.